అసలు బేరియాట్రిక్ సర్జరీ చేసుకునే ముందు ఎటువంటి టెస్టులు చేయబడతాయి అండ్ ఎంతమంది డాక్టర్లను కలవాలి, ఎటువంటి ఎవాల్యుయేషన్ జరుగుతుంది అనేది తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో మనకు ఇప్పుడు ఉన్న అనేకమైన వెయిట్ లాస్ ఆప్షన్స్లో ది బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ ఏంటి అని చూసుకుంటే వరల్డ్ వైడ్ కూడా మనకు వచ్చే పేరే బేరియాట్రిక్ సర్జరీ. కానీ ఈ బేరియాట్రిక్ సర్జరీ ఎవరికి పడితే వారికి చేయకుండా ఎవరు అర్హులు అని తెలుసుకున్న తర్వాతే మనకు బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవాలి. సో ఎవరు అర్హులు అంటే మనకు బాడీ మాస్ ఇండెక్స్ బట్టి ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ 40 పైన ఉందో లేదా బాడీ మాస్ ఇండెక్స్ 35 పైన ఉండి వారికి అసోసియేటెడ్ గా షుగర్ కానీ, బీపీ కానీ, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా కానీ ఉంటాయో వారికి మాత్రమే బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైనా బేరియాట్రిక్ సర్జరీ చేసుకునే ముందు మినిమం ఈ టెస్ట్లు ఆర్ ఈ చెకప్స్ అన్ని జరిగిన తర్వాతే మనకు బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇది కూడా సిస్టమ్ వైజ్ మనం చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే బేరియాట్రిక్ సర్జరీ వారికి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాళ్ళ హైట్ కి సంబంధించి ఎంత వెయిట్ వాళ్ళ టార్గెట్ అనేది తెలుసుకోవడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకటి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకు రకరకాల బేరియాట్రిక్ సర్జరీస్ ఉంటాయి అండ్ బేరియాట్రిక్ సర్జరీస్ తర్వాత న్యూట్రిషనల్లీ పేషెంట్ మరీ వీక్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రయర్ టు సర్జరీనే మనకు పేషెంట్ ప్రొఫైల్ ఎట్లా ఉంది న్యూట్రిషన్స్ పరంగా అని చూసుకోవడం జరుగుతుంది. అంటే ఏమేమి తెలుసుకుంటారు అంటే వాళ్ళ విటమిన్ ప్రొఫైల్, లైక్ వాళ్ళకి విటమిన్ డి ఎట్లుంది, విటమిన్ B12 ఎట్లుంది, వాళ్ళకి ఐరన్ ఎట్లుంది, వాళ్ళ కాల్షియం ఎట్లుంది, ఇలా మనకి మినిమం బేసిక్ న్యూట్రియన్స్ గురించి తెలుసుకుంటాము. ఐరన్ అని, కాల్షియం అని, ఫెర్రస్ అని, ఐరన్ స్టోర్స్ ఎట్లున్నాయని, విటమిన్ డి అని, విటమిన్ B12 అని. ఇది కాకుండా ఇంపార్టెన్స్ ఏంటి అంటే సర్జరీకి ముందు వాళ్ళ న్యూట్రిషన్ ఎట్లుంది అండ్ సర్జరీ తర్వాత వారికి ఆ కాంపోనెంట్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే మనకు డైటీషియన్ కూడా ప్లాన్ చేసుకోగలరు. బికాస్ మనకి ఏవేవి తక్కువ ఉన్నాయో వాటిని ఎక్కువగా మనం డైట్ లో కరెక్ట్ చేసుకుంటే న్యూట్రిషనల్లీ మనకు మనీ హీనించకుండా మనకు అలా కాపాడుకోగలుగుతూ ఉండాలి. దీంతో పాటు మనకు సిస్టమ్ వైజ్ ఎవాల్యుయేషన్ అంటూ ఉంటుంది. సో సిస్టమ్స్ లో ఫస్ట్ మనం చేసేది స్టమక్ కి గానీ పేగులకి గానీ సర్జరీ చేస్తుంటాం కాబట్టి మనకు ఫస్ట్ ఎండోస్కోపీ కూడా అవసరం పడుతుంది. ఎండోస్కోపీ అంటే ఏంటి, నోట్ లోపల ఒక పైప్ అనేది పెట్టేసి మనం ఆపరేషన్ చేసేది మెయిన్లీ స్టమక్ కి కాబట్టి ఈ స్టమక్ లో మనకు ఏమన్నా అసిడిటీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే కడుపు లోపల ఏమైనా పుండ్లు లాగా కానీ గడ్డల్లాగా కానీ ఏమన్నా ఉన్నాయా, ప్లస్ కొందరికి హైయటస్ హెర్నియా లేదా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం, అంటే యాసిడ్ అనేది పైకి ఎగవాకుతున్నట్టు అట్లా ఉన్న వారికి కూడా ఆ ఫైండింగ్ బట్టే మనకి ఎటువంటి సర్జరీకి పేషెంట్ అర్హులు అనేది కూడా డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో గ్యాస్ట్రో ఎవాల్యుయేషన్ కి భాగంగా పేషెంట్ కి ఎండోస్కోపీ అనేది అవసరం పడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు హార్ట్ కి సంబంధించిన ఎవాల్యుయేషన్ లో భాగంగా పేషెంట్ కి లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వారికి కొలెస్ట్రాల్ గానీ, ట్రైగ్లిజరైడ్స్ గానీ ఎలాగున్నాయి, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎట్లుంది, దాంతో పాటు ఈసీజీ కానీ, ఎకో అనే టెస్ట్ కానీ, ఇంకా అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అనే టెస్ట్ కూడా అవసరం పడుతుంది. ఇవన్నీ ఆ వెయిట్ బాగా అధికంగా ఉన్న వారి హార్ట్ పైన ఎంత ఫంక్షనింగ్ పరంగా ఇబ్బంది పెడుతుంది అని చూసుకోవడానికి. ఇవి కాకుండా లంగ్స్ పరంగా, ఊపిరితిత్తుల పరంగా మనకి ఎవాల్యుయేషన్ లో భాగంగా ఎక్స్రే అనేది ఒక అవసరం పడుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఏమైనా గడ్డల్లాగా కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా అని ఉందా అని తెలుసుకోవడానికి. దాంతో పాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అంటే ఊపిరితిత్తులు ఎంత బాగా గాలి తీసుకోగలుగుతున్నాయి, ఎంత బాగా గాలి వదలగలుగుతున్నాయి అని తెలుసుకోవడమే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఎవరికైతే నిద్రకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, అంటే వారు కూర్చొనే నిద్రపోతున్నారు, లేదంటే నైట్ టైం నిద్రపోగానే ఊపిరాడక లేస్తున్నారు, ఇలాంటి స్పెషల్ కన్సిడరేషన్స్ లో ఈ స్లీప్ స్టడీ అనేది కూడా అవసరం పడుతూ ఉంటుంది. బికాజ్ ఎక్కువ మంది బాగా లావు ఉన్న వారికి నిద్రకు సంబంధించి అనేకమైన ప్రాబ్లంలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక గురకతో స్టార్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి వారికి ఈ ఓవర్ వెయిట్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకోవడానికి కొందరికి మాత్రం స్లీప్ స్టడీ అనేది కూడా అవసరం పడుతూ ఉంటుంది. ఇవి కాకుండా జనరల్ చెకప్ లో భాగంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా
ముఖ్యంగా జరగాల్సిన ఎవాల్యుయేషన్స్ ఏంటి అంటే డైటీషియన్ లేదా న్యూట్రిషనల్ ఎవాల్యుయేషన్. సో మనకి ఆపరేషన్ కి ముందు ఎటువంటి డైట్ తీసుకోవాలి, బికాస్ సర్జరీకి వెళ్లే ముందు కూడా మనకు సర్జరీలో మెయిన్లీ ఫస్ట్ కొన్ని రోజులకు ముందు లిక్విడ్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మనం ఆపరేషన్ చేసే స్టమక్ దగ్గర మనకు లివర్ అనేది బాగా పెద్దది అయిపోయి స్టమక్ ని అడ్డగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ కి మినిమం అట్లీస్ట్ 10 days to 2 weeks వరకు పేషెంట్ లిక్విడ్ డైట్ పైన పెట్టడం జరుగుతుంది. సో దట్ సర్జరీ టైంలో వాళ్ళ లివర్ అనేది మనకు సర్జరీ చేస్తున్న చోట అడ్డగించకుండా ఉండడానికి, అంటే లివర్ సైజ్ ని తగ్గించుకోవడానికి అన్నట్లు ప్రీ ఆపరేటివ్లీనే మనకు డైటీషియన్ కన్సల్టేషన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా ఎటువంటి డైట్ తీసుకోవాలి, బికాస్ మనం న్యూట్రిషన్స్ ఎట్లున్నాయనే దాన్ని బట్టి మనం ఫర్దర్ తీసుకునే డైట్ లో ఏది పెంచుకోవాలి ఏది తగ్గించుకోవాలి అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బెరియాట్రిక్ సర్జరీ తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 months వరకు అనేకమైన జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించడానికి పేషెంట్ అసలు ప్రిపేర్డ్ గా ఉన్నారా లేదా, ఎందుకు అంటే ఇదేం నార్మల్ సర్జరీ కాదు, చిన్న చితక సర్జరీ అయితే అసలు కానే కాదు. పేషెంట్ ఎప్పుడైతే ఈక్వల్లీ ఇన్వాల్వ్ అయిపోయి ఈ జాగ్రత్తలు చెప్పినవన్నీ కూడా సర్జరీ తర్వాత పాటించగలడు అని నమ్మకం ఎప్పుడైతే డాక్టర్స్ కానీ సైకియాట్రిస్ట్ కానీ కుదురుతుందో అప్పుడే వారిని సర్జరీ దాకా తీసుకొనడం వెళ్తుంది. ఎవరైతే మనకు మాట్లాడేటప్పుడే మనకు పేషెంట్ అంత ప్రిపేర్డ్ గా లేరు, పేషెంట్ అంత కమిటెడ్ గా ఫోకస్డ్ గా లేరు అన్న వారికి మాత్రము బేరియాట్రిక్ సర్జరీ ప్రిపేర్ చేయకుండా చేయడం జరగదు. సో మెంటల్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ మెంటల్ ప్రిపరేషన్ లో భాగంగా మనకు సర్జరీ తర్వాత ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎన్ని రోజులకు తీసుకోవాలి, ఒకవేళ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ అవన్నీ తీసుకునే వాళ్ళకైతే ఎన్ని రోజుల వరకు ఆపవలసి వస్తుంది, అవన్నీ ఆపగలరు అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాకే సర్జరీకి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా అన్ని ఎవాల్యుయేషన్స్ చేసుకొని ఎవరైతే అన్నిటికీ అర్హులైపోయి ఎవరికైతే ఈ పారామీటర్స్ అన్ని బాగా ఉంటాయో వారికి మాత్రమే మనం బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెంటల్లీ ప్రిపేర్డ్ గా లేరో వారికి మాత్రం పొరపాటున కూడా బేరియాట్రిక్ సర్జరీ అనేది చేయకూడదు. మీలో ఎవరికైనా ఫర్దర్ బేరియాట్రిక్ సర్జరీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే మాత్రము కింద ఇచ్చిన హెల్ప్ లైన్ లో మీరు కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.